చాలా కాలం క్రితం దేవుడు ఒక అందమైన తోటను సృష్టించాడు. దానిని ఏదెను తోట అని పిలిచేవారు. అది రంగురంగుల పువ్వులు, ఎత్తైన వృక్షాలు, రుచికరమైన ఫలాలతో నిండి ఉండేది. ఈ స్వర్గధామంలో దేవుడు మొదటి ఇద్దరు మనుషులను ఉంచాడు. వారు ఆదాము మరియు అవ్వ. దేవుడు ఆదాము మరియు అవ్వకు ఇలా చెప్పాడు, ఈ తోటలోని ఏ వృక్షం ఫలాన్ని అయినా తినవచ్చు, కాని మధ్యలో ఉన్న వృక్షం, మంచి చెడ్డల జ్ఞాన వృక్షం నుండి మాత్రం తినకూడదు. నువ్వు దాని నుండి తింటే నిశ్చయంగా మరణిస్తావు. ఆదాము మరియు అవ్వ దానిని అంగీకరించారు. ఒకరోజు సర్పము యుక్తిగలదై నెమ్మదిగా అవ్వ వద్దకు వచ్చింది. అది తెలివైనది మరియు గమ్మత్తైనది. దేవుడు నిజంగా ఈ తోటలోని ఏ వృక్ష ఫలములనైనను మీరు తినకూడదని చెప్పాడా అని అడిగెను. మేము అన్ని వృక్షాల ఫలాలను తినవచ్చు, కాని మధ్యలో ఉన్న వృక్షాన్ని తాకినా తిన్నా మేము మరణిస్తాము. మీరు మరణించరు. దేవుడు మీకు చెప్పలేదు, కాని మీరు దీన్ని తింటే మీరు దేవునిలా మారి మంచి చెడ్డల జ్ఞానం పొందుతారని ఆయనకు తెలుసు. అవ్వ ఆ ఫలాన్ని చూడగా అది రుచికరంగా కనిపించింది. జ్ఞానం పొందాలనే ఆశతో ఆమె దానిని తిని ఆదాము కూడా ఇచ్చింది. అతను కూడా దాన్ని తిన్నాడు. అప్పుడు వాళ్ళు తాము దిగంబరులమని గ్రహించి సిగ్గుపడ్డారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదాము మరియు అవ్వ దాక్కున్నారు. వారు బయటికి వచ్చాక వారు చేసిన తప్పును అంగీకరించారు. దేవుడు విచారించారు, ఎందుకంటే వారు ఆయన ఆజ్ఞను ఉల్లంఘించారు. ఆయన చెప్పాడు, ఇప్పటినుంచి మీ జీవితం కష్టమవుతుంది. మీరు తోటను వదిలివెళ్ళి మీ ఆహారం కోసం కష్టపడాలి, కాని దేవుడు వారిని ప్రేమించడాన్ని ఆపలేదు. ఆయన వాగ్దానం చేశాడు, ఒకరోజు ఒక రక్షకుణ్ణి పంపి ఈ భంగాన్ని సరిదిద్దుతాను. ప్రజలను తిరిగ నాతో కలిపే విధంగా మారుస్తాను.